హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మా ఇంట్లో కాసిన నిమ్మకాయలతో మీకు ఊరగాయ ఎలా పెట్టాలో నేర్పిస్తున్నాను. ఈ ఊరగాయ చేసుకుంటే బయట కొనాల్సిన అవసరమే లేదు. దీనికి జస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఈ విధంగా లైట్‌గా వేయించుకోవాలి. తర్వాత మిరపకాయలు, కొంచెం తెల్లగడ్డ, ఉప్పు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాం. కొన్ని నిమ్మకాయలని ఇలా పులుసు పెట్టుకుంటే ఆల్రెడీ మిక్సీ చేసుకున్న మిరప్పొడిని మిరక ఇదంతా కొట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు వాటిని సంబంధించిన ఇలా పౌడర్ని దీంట్లో కలుపుకొని పెట్టుకుంటే ఆల్రెడీ నిమ్మ పులుసు ఉందో దీంట్లో కలిసింది కాబట్టి దాన్ని ఈ విధంగా నిమ్మకాయకి అంతా పట్టేలా ఈ యొక్క మిశ్రమాన్ని మొత్తం అందులో కలుపుకోవాలి. చాలా చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. దీనికి కొంచెం నూనె వేసుకొని బాగా మనం తిరువాత పెట్టుకున్నట్లయితే మునిగేంత వరకు నూనె వేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.